వాళ్ళు విడివాడ ఎన్నికల రాము గారు. నేను రాము గారు ఎందుకని ఎందుకంటే ఆయన అభివృద్ధి నాకు రకాల సేవలు ఫౌండేషన్ ద్వారా విడివాడ అభివృద్ధి లేదు. ఆయన వల్ల బోల్డ్ మంది లక్షల మంది పోతున్నారు. ఓకే ఆర్థిక సహాయాలు బాగా చేస్తున్నారు. 100% ఆయన రావాలి, అందరు కృషి చేస్తారు. పార్టీ మీద కూడా వ్యతిరేకత ఉండడం వల్ల కంపల్సరీ వస్తారంటారండి 100% అందరు ప్రతి కార్యకర్త కూడా అట్టగా పనిచేస్తారని ఆశిస్తున్నా. మనస్ఫూర్తితో పనిచేయాలి, విభేదాలు లేకుండా అందరు సహకరించాలి. గతంలో ఎన్నో ఈ మాటలు మాయ మాటలు వేసి జంతర మంత్రగా చేసి ఆతల వ్యక్తి గెలుతూ అభివృద్ధి లేకపోతాం, వ్యతిరేకత ప్రజలు మార్పు కోరుతున్నారు. ఇది అడవ గుడి రాష్ట్రమే కోరుతున్నారు. ఓకే కంపల్సరీ ఎన్నికల రాము గారు రావాలని అందరూ కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ రావాలని రాష్ట్రం కూడా. టీడీపీ జనసేన కలిసింది ఎలా ఉంటుంది అంటారు? ఇక పక్కగా పక్క అంటారు పక్క. ఎందుకంటే అందుట్లో ఓట్లు సగం టీడీపీకి ఉంటాయి, సగమేమో వైసీపీ కాంగ్రెస్ కు ఉంటారు. జనసేన అయితే అవుతుంది అంటారు మీకు? 100% అవుతుంది. ఓకే 100% అవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్ లాస్ట్ టైం ఎలక్షన్ లో మాత్రం జగన్ గారు వాళ్ళ నాన్నగారులా పరిపాలిస్తారని అందరూ నమ్మకంగా ఓటేసి గెలిపించాం. కానీ రైతే రాష్ట్రానికి ఎన్నుముక కాబట్టి రైతు వెన్నుపోటు పొడిచినట్టు అయింది. రైతు గిట్టుబాటు ధర లేదు, మత్స్యకార రైతులకు అసలు లేదు, ఆక్వా రైతులు చాలా దీన పరిస్థితిలో ఉన్నారు. దీన్ని మాత్రం పరిశీలనలో లేదు, అసలు పట్టించుకున్న నాదుడే లేదు. ప్రాపర్టీ వరకు అయితే రైతు అన్నది పూర్తిగా సర్వనాశనం అయిపోయారు సార్. రైతు ముందు వరి పండించి వేసిన వాటికి గిట్టుబాటు ధర లేకపోగా ఆలస్యంగా డబ్బులు ఇవ్వడం వల్ల చాలా వరకు లాస్లోకి వెళ్ళారు. రోడ్ల మీదకి వెళ్తే ఎక్కడ పడిపోతామో తెలియదు. పిల్లలు ఇంటికి వస్తారో రారో టైం కన్నా భయం కూడా ఉంది. రోడ్లు చాలా గుంతలుగా ఉన్నాయి. ప్రతి ఆర్థిక వ్యవస్థ కూడా నాశనం అయిపోయింది సార్. ప్రతిది కూడా మేము ఈ గవర్నమెంట్కి అనుకూలంగానే ఓటేసాం, కానీ పరిపాలన విధానం మాత్రం సరిగా లేదు. నాన్నగారిలా పరిపాలించట్లా. అది మాత్రం దృష్టిలో పెట్టుకొని టైమే ఉంది సార్. ఇక సమయం కూడా లేదు, ఏం చేస్తారని ఆ సమయం కూడా. ఎంతసేపు సంక్షేమ పథకాలు అంటే ఎంతవరకు అది? మామూలు మధ్యతరగతి వాళ్ళు మాత్రం నలిగిపోతున్నారు. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఆయిల్ కానీ, ఉల్లిపాయ కానీ, టమాటా కానీ అన్ని రేట్లు పెరిగిపోయినాయి. మధ్యతరగతి వాళ్ళు మాత్రం చాలా దీన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు సార్. దాన్ని పరిశీలించి ఏ గవర్నమెంట్ అయినా సరే రైతుని మాత్రం నాశనం చేయకూడదు. రైతు మాత్రం సర్వనాశనం అయిపోయాడు సార్ ఈ గవర్నమెంట్ లో. మేము మాత్రం అనుకూలంగా వేసాం, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాధగా ఉంది. అంటే గుడివాళ్ళు ఎవరు వస్తారు అని అంటే మాత్రం ఇప్పుడు వచ్చిందేమో ఎవరికి ఇస్తారు సీట్ అన్నది తెలియదు. తెలుగుదేశం తరఫున రాము గారు ఎంతవరకు చేయగలరు అన్నది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఓట్ల ఎలక్షన్ తర్వాత చూస్తే తర్వాత నమ్ముతారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఉన్నాయని మాత్రం నమ్మే ఓటేశారు, కానీ రోడ్లు చూడండి సార్. మన మినిస్టర్ అయ్యి ఉండి కూడా రోడ్లు కూడా బాగాలి అసలు. నేను అనకూడదు, ఆ గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తినైనా సరే అంటున్నానంటే అర్థం చేసుకోండి. ఓకే థ్యాంక్స్. బాగుంటుంది సార్ గుడివాడలో. గుడివాడలోనా? అవును సార్. గుడివాడ సంగతే నాకు ఐడియా లేదు. ఎవరు క్యాండిడేట్ బట్టి ఉంటుంది. వైసీపీ నాని గారు ఉన్నారు, టీడీపీ నుంచి రాములు గారు అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు మనకి. సరే పైన స్టేట్ లో ఎవరు వస్తే బాగుంది మీరు? స్టేట్ లో జనాలు మార్పు కోరుకుంటున్నారు అనుకుంటున్నారా? మార్పు కోరుకుంటున్నారా? ఎందుకని? నా ఒపీనియన్ కాదు, కానీ ఓకే పబ్లిక్ ఒపీనియన్ మార్పు కోరుకుంటున్నారు. ఓకే సార్. ఎందుకని సార్? అంటే మార్పు ఎటువంటి మార్పు కోరుకుంటున్నారు? అంటే ఈ యువతరానికి ఉద్యోగాలు లేవని కొద్దిగా ఒకటి ఎక్కువ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని గురించి అనుకుంటున్నారు జనాలు. రాజధాని గురించి అయితే ఆ ఎఫెక్ట్ పెద్దగా ఎలక్షన్ లో ఆ ఏరియా వరకు చూపించవచ్చు, కానీ స్టేట్ వరకు అయితే రాజధాని ఎఫెక్ట్ ఉండదు. అయితే నిరుద్యోగ సమస్య కొంత ఉంది. అయితే ప్రభుత్వ పాలన బాగానే ఉంది, కానీ నిధులు సేకరించడంలో, ధనాన్ని సేకరించడంలో కొద్దిగా అసలు దృష్టి పెట్టలేదు. స్టేట్ కొద్దిగా దానికిగా రాబడి చూసుకోవాలి కదా. ఇన్కమ్ చూసుకోకపోవటం భవిష్యత్తులో ఇబ్బంది ఎదురవ్వచ్చు. అది స్టేట్ దృష్ట్యా సామాన్య ప్రజలు కూడా అది కూడా ఆలోచిస్తున్నారు. పథకాలు బాగానే ఉన్నాయి, కానీ అభివృద్ధితో పాటు జనానికి రాష్ట్రానికి రాబడేది ఇన్కమ్ లేకుండా చేస్తున్నాడు కదా, తర్వాత చూసుకోరు కదా. అలాగా రైతులు కూడా తెలంగాణలో కేసీఆర్ ప్రతి గింజ కొంటా అన్నాడు. గింజలు ఎవరు అమ్మరు, అదంతా బ్లఫింగ్. ప్రపంచంలో ధాన్యం లేక ప్రపంచ దేశాలన్నీ అల్లల్లాడిపోతుంటే
మన బంగారం లాంటి బంగారు తెలంగాణలో అద్భుతంగా ధాన్యం పండుతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా పండుతుంది, భారతదేశంలో బ్రహ్మాండమైన ధాన్యం పండుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కొంటారని వీళ్ళు, స్టేట్ గవర్నమెంట్ కొంటారని వాళ్ళు, రైతులు పాపం ఇచ్చేసి మొన్న తుఫాను వచ్చినప్పుడు పాపం రైతులు అల్లల్లాడిపోయారు. వాళ్ళు కట్టుబడి పాపం అప్పు చేసి సొప్పు చేసి కట్టుబడి సంపాదించుకున్న దాన్ని చేశారు. అందుకే ఆ ఎఫెక్ట్ కేసీఆర్ని వాళ్ళు ఓడగొట్టారు అట్లా. ఓకే సార్. అదే ఎఫెక్ట్ ఆంధ్ర మీద కూడా ఉంటుందా అనేది వీళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. రైతుల్ని మనస్ఫూర్తిగా ఆదుకుని రైతులకు కావాల్సిన కనుక బాగా చేసి, అలాగే విద్యా వ్యవస్థ కూడా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వట్లా. ఓకే సార్. మాతృభాషను పక్కన తీసి పెడతాం కూడా అది కూడా కరెక్ట్ కాదు. మాతృభాష అన్ని రాష్ట్రాల్లోనూ మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తున్నారు, మనలో మాత్రం మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వకుండా చేయటం వలన ఆలోచన శక్తి, విద్యార్థుల యొక్క ఆలోచన శక్తి, మేధావులు తయారవటం కష్టం. ఇంగ్లీష్ అవసరమే కానీ ఎప్పుడు అవసరం? 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు వెళ్ళినప్పుడు మాత్రం ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ, నో డౌట్. మంచి వరల్డ్ వైడ్గా కూడా ఆపర్చునిటీస్ ఇంగ్లీష్ మీడియం అవసరమే. అయితే 10th క్లాస్ వరకు కూడా తెలుగు మీడియాన్ని ఇంగ్లీష్ మీడియం రెండు ఆల్టర్నేటివ్గా పెడితే కనుక ఎవరికి అనుకూలంగా ఉన్నది ఆలోచన శక్తిని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అట్లా అవకాశం లేకుండా పర్టికులర్గా ఇంగ్లీష్ మీడియమే పెడతాం, మరి జపానీస్ భాషను కూడా ప్రవేశపెడతా ఉంటున్నారు. ఫస్ట్ తెలుగుకే అవకాశం లేనప్పుడు జపానీస్ భాష కూడా వచ్చి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది అర్థం కాని విషయం. నెక్స్ట్ ఇంకా ఈ విధంగా ప్రతి నెల కూడా జీతాలు కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నారని ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంత నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా రావట్లేదు. అయితే అందరూ ఒకే కోణంలో చూస్తున్నారు. అక్కడ ఏదో ఒక గది నిండా డబ్బు ఉంది, ఆ డబ్బు తీసి ఉద్యోగస్తులకు ఇస్తున్నారు అనేటువంటి దానిలో ఉంది. అట్లా కాదు, ఉద్యోగస్తులే ప్రభుత్వానికి ఆదాయం ఏర్పాటు చేస్తారు. సపోజ్ రెవెన్యూ రిజిస్టార్ ఆఫీస్ నుంచి రిజిస్టార్ గారు, అలాగే ఈ బస్సుల ద్వారా కండక్టర్ గారు, వీళ్ళు ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రభుత్వానికి, అలాగే పన్నుల రూపంలో విద్యుత్ శాఖ ఉద్యోగస్తులు ప్రభుత్వానికి ధనాన్ని ఏర్పాటు చేసి దాంట్లోంచి వీళ్ళు కూలి డబ్బులుగా తీసుకుంటున్నారు. అయితే ప్రజలు ఎటువంటి అభిప్రాయాలు ఉన్నారంటే, గవర్నమెంట్కి వేరే ఎక్కడో వచ్చాడో గదిలో డబ్బులు ఉంది, ఆ డబ్బులు తీసి ఉద్యోగస్తులకు ఇస్తున్నారు అనేటువంటి ఇది ఉంది. ఆ ఇది ప్రజలు కూడా కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వారు కూడా అది గమనించాలి. ఉద్యోగస్తులు ఉంటేనే ప్రభుత్వానికి ఆదాయం ఎక్సలెంట్గా వస్తుంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను అమలు చేసేది కానీ, ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ప్రజలకు తీసుకెళ్లేది కానీ ఉద్యోగస్తులే. అందుకు ఉద్యోగస్తులు కూడా కొంచెం మంచిగా చూసుకుంటే కొంత మార్పు రావచ్చు. ఉద్యోగస్తుల్లో కొంత వ్యతిరేకత ఉంది. రైతులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ కష్టపడి పనిచేయటం ఒకటి నేర్పాలి ప్రజలకి. అది లేకుండా పథకాలు ఇస్తాం అవసరమే కానీ ఆ పథకాల ద్వారా సోమరితనంగా తయారవుతున్నారు. మనం సోమరిపోతులు ఎక్కువగానే తయారైతే ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది ఆటోమేటిక్గా. ప్రభుత్వం బలపడాలంటే పథకాలు ఏ విధంగా అంటే, ఇప్పుడు కోళ్ళ ఫారాలు ఇవ్వటం, లేకపోతే గేదెలు ఇవ్వటం, అవి ఇస్తే కనుక డ్వాక్రాకి ఉచితంగా లోన్లు ఇచ్చే కన్నా కూడా అటువంటి ఈ కనుక చేస్తే ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు కొన్ని చోట్ల గమనించాం, కొన్ని చోట్ల డ్వాక్రా పచ్చళ్ళు పెట్టారు, అది ప్రభుత్వం వారు అందిస్తున్నారు, ఎక్సలెంట్. దాన్ని అందరూ మనం ఇన్వైట్ చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి ఆ విధంగా వాళ్ళకి డబ్బుల ద్వారా చిన్న చిన్న పరిశ్రమ పెట్టుబడికి పెడితే అది ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఆ విధంగా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రభుత్వ పథకాలే బాగానే ఉన్నాయి కానీ కొన్ని నిర్ణయాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోతున్నారు. అందుకే రాష్ట్రం ముందుకు పోవాలంటే ప్రభుత్వం ఆలోచన విధానం మార్చాలి అనేది పబ్లిక్ యొక్క ప్రజల యొక్క అభిప్రాయం ఉంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత, అనుకూలత ఉంది, వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత మాత్రం సైలెంట్గా ఉంది. ఓకే. కాబట్టి రిజల్ట్ ఏంటి అనేది we cannot predict anything according to our result may be against to the government present. ఓకే సార్. దట్స్ యాక్చువల్లీ మన జగన్ గారి పరిపాలన యాక్చువల్గా ఆయన వచ్చే ముందు చాలా చేస్తారు. ఇక ఆయన బాగా డబ్బు ఉంది కాబట్టి ఇంకా పేదవాళ్ళని ఆదుకుంటానికి ఒక ఆశయంతో వచ్చారని అనుకున్నాను. కానీ ఆయన అనుకున్నంతగా స్పందించలేదు. ఆయన కొంతవరకు కొన్ని పథకాల వరకు పేదవాళ్ళకి అందించారు. ఆ విషయం కానీ మిగిలిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటంలో ఆయన నెంబర్ 1 బిజినెస్ మ్యాన్. ఆయన తలుచుకుంటే రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ఎక్సలెంట్ గా అగ్రస్థానంలో అది ఆ విధిలో చూడాల. ఆయన యొక్క ఇది చూసుకున్నారు. నెక్స్ట్ షుగర్ ఫ్యాక్టరీలు,
ఉన్న షుగర్ ఫ్యాక్టరీని కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని మూసేస్తే మిగిలిన నాటికి ఏదో రాయలసీమలో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారని మాట ఇచ్చారు, కానీ రాయలసీమలో కూడా పాపం వాళ్ళు కూడా నిరాశగా ఎదురయ్యారు. ఆ విధంగా అనేక పరిశ్రమలు కనుక స్థాపిస్తే ఉద్యోగ అవకాశం ఏర్పడుతుంది, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. చెరుకు పరిశ్రమలో గవర్నమెంట్ ప్రైవేటు కామన్ పెట్టుబడితో ఏదో సమానమైన పెట్టుబడితో కనుక పెడితే షుగర్ ఫ్యాక్టరీలను తీసుకురావటం సాధ్యమే. దానివల్ల ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయం వస్తుంది, కొన్ని వేల మంది ప్రత్యక్షంగానే పరోక్షంగానే జీవనోపాధి ఏర్పడుతుంది. ఆ విధంగా పరిశ్రమలు కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటి వరకు మరి ఆయన ఆ దృష్టి పెట్టలేదు, ఇక ముందు పెడతారేమో చూద్దాం. చూస్తే కనుక ప్రజలు కొంత మారి ప్రభుత్వానికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. పూర్ణ శంకుస్థాపన చేసి వదిలేయటం కాదు, దాన్నే సర్టెన్ ఫండ్స్ ఏర్పాటు చేసి పరిశ్రమ స్థాపిస్తున్న స్టెప్ గా ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీలు పెడతారు అనే నమ్మకం ప్రజలకు కనుక కలిగితే ఖచ్చితంగా గవర్నమెంట్కి అనుకూలంగా మారతారు. థ్యాంక్ యూ. నేనా నాని వస్తే బాగుంటుంది అనుకుంటున్నా, రోడ్లు వేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారు. ఓకే, రోడ్లు నీట్ గా ఉంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా, నాని రావాలనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఈ రోడ్డే బాగాలేదు, చూసారు మినిస్టర్ గారు వెళ్ళే రోడ్డు ఇదా? ఓకే, ఇంటికి వెళ్ళే రోడ్డు ఇదే ఎలా ఉందో చూసుకోండి. ఓకే, అయ్యా అందరూ రోడ్లు కూడా అడగండి అయ్యా, వాళ్ళు పోస్తాయి, కాలు పోతాయి. అదే సార్, ఈ రోడ్డు బాగాలేదు, చాలా రాష్ట్రాల్లో బాగాలేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఏం బాగాలేదండి. ఏం బాగలేదంటారా? ఎందుకని? ఎందుకనంటే ఉద్యోగాలు అవి పరిశ్రమలు రావట్లేదు, రోడ్లు ఒకటి బాగుంటలేదు. ఓకే, ఇది చాలా మరి అమర్ రాజా బ్యాటరీస్ అదే వెళ్ళిపోయింది, పంపించేశారు. ఇలా పరిశ్రమలు అన్ని వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి అంటారు. అయితే ఈసారి టీడీపీ వస్తే బాగుంది. టీడీపీ వస్తే బాగుంది. ఎవరు ఉన్నారు సార్ ఇక్కడ టీడీపీ అభ్యర్థులు? ఇక్కడ వెనుగండ్ల రాము అయితే బాగుంది. వెనుగండ్ల రాము గారు, వినిగంట్ల. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇవాళ తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం ఎందుకని? ఆ రోడ్లు డ్రైనేజీలు వ్యవస్థ మరి అధ్వాన్నంగా అయిపోయినాయి. ఒక్క రోడ్డు కూడా ఆఖరికి మినిస్టర్ గారు ఏరియానే రోడ్లు అసలు ఏం బాగా ఆయన ఏరియాలో. ఓకే, ఇక మిగతా ఏరియాలో అంటే ఇంక చెప్పక్కర్లేదు అనుకో. చెప్పక్కర్లే. ఆయన ఏరియాలో బాగోలేకపోతే ఇంక మిగతా ఏరియాలో ఉంటాయి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఆయన ఏరియా మీద బాగుంది. ఆయన వైసీపీ, మీరు ఏమైనా టీడీపీ వస్తే బాగుంది అంటున్నారు. మరి ఎక్కడండి? ఇక్కడ టీడీపీ అంటున్నారు కదా, ఆయన వైసీపీ కదా జగన్ గారు. జగన్ ఆయన ప్రవేశపెట్టిన పథకాల మటుకు కొద్దిగా పర్వాలా, ప్రభుత్వం మటుకు తెలుగుదేశం వస్తే బాగుంటది అని మా ఏరియాలో కూడా అదే అనుకుంటున్నారు అందరూ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ తెలుగుదేశమే రావాలండి. ఎందుకమ్మా? ఇవన్నీ మాకు అన్ని చూసేది ఆయనేనండి. తెలుగుదేశమే రావాలి. నాని గారు ఉన్నారు కదా, 4 సార్లు నెగ్గారు నాని గారు. ఎలా చేస్తున్నారు ఆయన ఇక్కడ? బాగానే చేస్తున్నారా? మరి ఆయన నాని గారు వైసీపీ కదా, మీరు తెలుగుదేశం రావాలంటున్నారు. ఎప్పటి నుంచో మేము తెలుగుదేశమేనా? ఎప్పటి నుంచో మీరు తెలుగుదేశం. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఎవరు వస్తే బాగుంటదమ్మా? ఈసారి ఎవరు వస్తుందండి? ఎవరు మాకు పని చేసేవాళ్ళు కావాలండి. ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు పర్వాలా. నాని గారు 4 పట్ల నాని గారు బాగానే చేస్తారు, అతి పరంగా కాకుండా మామూలుగా విడిగానే చేసేవారు. అందరికీ బాగా చేసేవాడు ఆయన. మాకు మరి మా చేతి పని మాకు ఎవరు ఒక్క లోన్ కూడా ఇవ్వరా. సంవత్సరం జగన్ గారు అసలు ఒక్క లోన్ ఇవ్వాలి. మాకు వెనకబడిన తరగతులు మేము మేసరోడ్ అంటే వెనకబడిన తరగతి అసలు మా పేరే లేదు. అసలు మా పేరే లేదు. అది ఏమో చెప్పలేమండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? కొంతవరకు పర్వాలా. పింఛన్లు ఇస్తున్నాడు, మళ్ళీ పథకాలు పెట్టారు, బాగానే ఉంది అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అది దాని కాదండి, మా రెక్కలు మాకు ఎప్పుడు తప్పు. ఓకే, ఏదైనా మాకు ఏంటంటే ఎప్పుడు కానీ కాంగ్రెస్ బాగానే ఉంది. వాళ్ళు ఎవరు వస్తే బాగుంటుంది సార్? నాని గారు. అంతేనా? ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందా? ఏమొచ్చింది మీకు? అన్ని బాగున్నాయి. రోడ్లు లేవండి, జనాలు అన్ని కావాలండి. ఎలా కుదిరిద్ది? రోడ్లు కావాలి, పథకాలన్నీ కుదరదుగా. ఓకే, థ్యాంక్ యూ. బాగుందా? పరిపాలన బాగుందా? సారీ, భాస్కర్ అనిల్ కుమార్ గారు. ఈసారి ఎవరు వస్తారు సార్ గుడివాడలో? మనకు తెలియదు సార్, మన గవర్నమెంట్ లేదు. లేదా? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన?
జగన్ వెళ్తే బాగానే ఉంది. బాగానే ఉందంటారా? ఓకే. జగన్ ఏం నచ్చింది మీకు? బాగా నచ్చిన పడితే అన్ని ఇచ్చిన పర్లేదు బాగానే ఉంది. బాగుందంటారు. బాగా లైన్ బాగుంది. అమ్మా మీరు? చెప్పరా. రోడ్లు ఏం బాగున్నాయండి, రోడ్లు బాగాలేదు కదా అసలు. రోడ్లు బాగాలేదు. ఎలాగుంది అసలు? అదే నీళ్ళు వేసుకున్న ఆడవాళ్ళు అయితే మరీ అంత దారుణం రోడ్లు స్థితి బాగాలేదు కదండి. మరి ఈసారి ఎవరికి వేస్తారు రోడ్డు మీరు? నేను జగన్ చేద్దాం ఏదో చెప్తుంది కదండి, వేయాలండి ముందు రోడ్లు వేయాలంటారు. ఓకే సరే అమ్మా. ఇది గవర్నమెంట్ జగన్ జగన్ ఎందుకని? ఎందుకని అంటే మాకు అన్ని అందిని, వ్యాపారానికి డబ్బులు ఇచ్చాడు. ఎంత ఇచ్చారు? 10,000. ఓకే. అందుకని మరి మామూలుగా పిల్లల చదువులు కానీ ఇంటికాడ ఇది 45 సంవత్సరాల వాళ్ళకి ఇచ్చేది. సో సారీ జగన్ వస్తారంటారు. లోకల్ గా గుడివాడలో వాళ్ళ నాని నాని గారేనా? ఓకే థ్యాంక్ యూ అండి. టీడీపీ వస్తామంటున్నాను. ఎందుకన్నా? ఎందుకంటే ఇప్పుడు జగన్ ఉన్న ప్రభుత్వం అన్నా బాగా రేట్లు అన్ని బాగా ఉంటున్నాయి కదా, అన్నిట్లో రేట్లు పెరిగిపోతున్నాయి. ఇంకా రేట్లు తట్టుకుంటాం. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా. మేము కాలేజ్ జేవిడి అయ్యేటప్పుడు మనీ సరిగ్గా రావట్లేదు. జేవిడి మనీ కూడా మాకు అంతకేం పడట్లేదు అన్నమాట. 4 years 3 years పడుతుంది. ఎలా ఉంటుంది ఇక్కడ? టీడీపీ ఉంటుంది, జనసేన తక్కువే కొంటాయి. కలిసారు కదండి, ఎటువంటిది ఉంటుందా? చెప్పలే ఉంటాం. టీడీపీ ప్లస్ కదా, జనసేన మహేష్ ప్లస్ అన్న ప్లస్. ఈసారా చంద్రబాబు బాగుంటుంది సార్. చంద్రబాబు నాయుడు ఎందుకని? ఎందుకంటే ఆయనైతే మా టాపీ మెస్సులకి ఆయన చాలా ఆదుకుంటారు సార్. బాగా చూస్తారు. జగన్ గారు చూడలేదా? అలానే కాదు, ఆయన వస్తే బాగుంటుంది. అప్పుడైతే రోడ్లు కానీ ఆయన బాగా చూసేవాడు, అందువల్ల ఆయన వస్తే బాగుంటుందని కోరుకోండి. జనసేన టీడీపీ పోటీ చేస్తుంది కదా. అవును సార్. ఎలా ఉంటది? ఎలా ఉంటుంది? బాగున్నాడు సార్. ఇంకా బాగుంటుందా? బాగుంది సార్. గుడివాళ్ళు ఎవరు వస్తారు? వీడియోలో అయితే ఇప్పుడు నిల్చున్నారు కదా సార్, తెలుగుదేశం కింద ఆయన రాములా ఆయన వస్తారు. ఆయన వస్తారా? ఆయన వస్తారు అనుకుంటున్నారు. ఓకే థ్యాంక్ యూ. లేసరండి మల్లేశ్వరి గారు, ఈసారి ఎవరు వస్తే బాగుంటదమ్మా? ఏ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఎందుకమ్మా? ఇల్లు ఊరికి నెత్తా అన్నాడు స్వామి. మరి ఇల్లు ఇవ్వాలి కదా. ఈయన 3,25,000 కట్టాలన్నాడు ముసలిదానికి. కరెంట్ బిల్లు లేకోకుండా ఉండమన్నాడు. కరెంట్ బిల్లు కట్టుకుని ఉండమన్నాడు. 3,25,000 ఒక్కదాన్ని అక్కడ కట్టినండి. నేను ఒక్కదాన్ని తెచ్చి ఇల్లు ఇచ్చాడు. అప్పుడు ఆయన కట్టినవి మరి ఇల్లు ఇస్తే మరి ఇప్పుడు డబ్బులు కట్టాలంటున్నాడు. డబ్బులు ఏదో పని చేస్తుంది, ఏదో 1 రూపాయి డబ్బులు తెచ్చుకుని తింటున్నానండి. ఏదో 400 ఇద్దిగా ఇల్లు అండి. అందు డబ్బులు కట్టాలంటే అక్కడ కట్టనండి. అదేంటో మున్సిపాలిటీకి ఇచ్చేసే కట్టుకోతాను, మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేసే అంటున్నాడు. మరి ఏం చేద్దాం స్వామి? మరి డబ్బులు అంత తెచ్చి అక్కడ కట్టిన ముసలిదాన్ని ఊరికి ఇమ్మని చెబుతున్నారు కదా జగన్. మరి జగనే ఊరికి ఇమ్మని చెబుతుంటే పై వాళ్ళు డబ్బులు కట్టి అంటున్నారు. వాలంటీర్లు డబ్బులు కట్టేప్పుడు మరి అక్కడ తెచ్చి కట్టామండి మహేశ్వరి ముసలాడం. రోడ్ అయితే అప్పుడు సంగతి అప్పుడు స్వామి, అప్పుడు సంగతి అప్పుడు ఎవరు కావాలి? ఇప్పుడు ఎవరు కావాలి ఈసారి? చంద్రబాబు నాయుడు అని అనుకుంటున్నాం అన్నారు. ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా. ఆయన చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. ఓకే ఎందుకని? ఎందుకంటే ఆయన అభివృద్ధి చేస్తాడు కాబట్టి. ఓకే. ఎవరినాడు మీకు చాలా మంది చెప్పుకుంటారు ఇదే మాట. ఆయన వస్తేనే బాగుంది. లోకల్ లోకల్ అక్కడ తెలుగుదేశం రావాలి. ఓకే థ్యాంక్ యూ అండి. ఈసారి ఇక్కడ గుడివాడలో ఎలా ఉందంటే వెనికల రాము వస్తాడని అనుకున్నాను. వెనికల రాము గారు సార్ అందరూ ఆయన పేరు చెప్తున్నారు. ఆయన కొంచెం మరి ఫుడ్ అయ్యి అరేంజ్ చేస్తాం. కొంచెం ఇంతకుముందు దాన్ని ఏమంటారు అన్న క్యాంటీన్లు అవి ఉన్నాయి కదా, అవి అన్ని రన్ చేస్తున్నాడు కాబట్టి ఆయన వస్తారని అంటున్నారు. ఆయన వస్తా అంటున్నారు. నాని గారు 4 times నెగ్గారు ఇక్కడ. నాన్నగారు 4 times నెగ్గారు కదా. అంటే ఈ మధ్య కొంచెం వ్యతిరేకం వచ్చిందని అంటున్నారండి. వచ్చింది అంటున్నారు. జనసేన టీడీపీ కలిసింది కదా, దాని గురించి ఐడియా లేదు సార్. ఐడియా లేదా? దీని గురించి అయితే ఐడియా ఉంది. మనకి తెలిస్తే మనం చెప్తాం. వస్తారు ఇక్కడ చెప్పలేమండి ఎవరు వస్తారో. చెప్పలేమంటారా? టఫ్ ఫైట్ ఉంటుందంటారా? కొద్దిగా టఫ్ గా ఉండిద్ది. అంటే జనసేన కలిసింది కదా, టీడీపీ కొంచెం ఈజీ అంటున్నారు. అదే అనుకుంటున్నారు అందరు. అనుకుంటున్నారా? అట్లా అనుకున్నారు. నాని వస్తారో ఎవరు తెలియదు. అదే అందరు టీడీపీ అనుకున్నావు. వచ్చిందో వైసీపీ వచ్చిందో ప్రతి ఒక్క దానికి నాన్నగారు అంటారు కానీ ఈసారి మటుకు వ్యతిరేకం వచ్చింది అంటున్నారు. వ్యతిరేకం ఉంది కొద్దిగా అటు ఇటు కోరుకుంటున్నారు గుడివాడ ప్రజలు. నేనేంటంటే అది కోరుకుంటున్నాను. మార్పు రావాలనుకుంటున్నారు. మార్పు వచ్చింది బాగుంది. రోడ్ వేస్తే బాగుంటుందండి, లేకపోతే నడవడం ఎప్పుడు చచ్చిపోతారు జనాలు. ఒకటి ఇటు ముదినేపల్లి వెళ్ళే రోడ్డు కూడా బాగా చండాలా ఉంది. సంక్షేమ పథకాలు ఉన్నాయి బాగానే ఉంది. బాగానే ఉన్నాయి అంటారా?
సంక్షేమ పథకాలు పథకాలు ఉచిత పదాలు పని చేసుకున్న అదే అమ్మఒడి ఇవన్నీ పని చేసుకునే వాడిని సోమరపోతం రూపాయలు తీసుకున్నట్టు అది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. మా ఆయన చచ్చిపోయినా నాకు ఏమీ రాలేదు. నాకు తెలిసి ఇది పార్టీ రాదనే ఉంది సార్. పెన్షన్ ఇవ్వలేదు మీకు? పింఛనే వస్తుంది సార్. వస్తుంది. ఇంకేం కావాలమ్మా? నాకు మా ఆయన చచ్చిపోతే ఏమీ రాలా, సాయం చేయమని కోరుకుంటా సార్. ఎవరు ఇచ్చినా నాకు మంచిది. ఓకే ఓకేనమ్మా. అది మీరు కూడా చిన్న సాయం చేయండి. జనసేన టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉంటది? బాగుంటదా? వస్తుంది పడ్డు టీడీపీ ఇక్కడ? ఓకే. హలో, గుడివాడ రాజకీయ పరంగా అంత ఐడియా లేదు. ఓకే, అంటే పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన అనుకున్నారు జనాలు. జగన్ గారి పరిపాలన ఏముంది? మేము ఎంప్లాయీస్ ఆల్రెడీ శాలరీ ఇప్పుడు ఎంతవరకు పడలేదు. శాలరీ తారీఖు 12 తారీఖు. ఎందుకని పడతలేదు సార్? ఎందుకని పడతలేదు అంటే ఏముంది? సంక్షేమ అమౌంట్ లేక సంక్షేమ పథకాలు ఎక్కువైపోయి మరి వాళ్ళ ఎంప్లాయీస్ అని బట్టి మేము కట్టుకోవాల్సిన చాలా ఉంటాయి కదా, రెంట్లు అని, మెయింటెనెన్స్ అని, లోన్లని. అవును, ఎంప్లాయీస్ అంటే మెయిన్ గా లోన్ మీద కదా ఆధారపడేది. అవును సార్, శాలరీస్ ఎంతవరకు పడలేదు. మరి జనరల్ గా ఆలోచిస్తే మారితే బాగుంటుంది అనుకుంటారు కదా ఎవరైనా. అవును సార్. ఏటీవీ నుంచి లేపాక్షి టీవీ సార్. ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ప్రభుత్వం మారితే బాగుండదు. ప్రభుత్వం మారితే బాగుంటది అంటే ఎందుకని? ఏ చదువుకున్న వాళ్ళకి జాబులు అయ్యి జాబులు లేవంటారా? ఇంకా అంతే. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉన్నాయి. పథకాలు మంచిగా ఉన్నాయి. జాబ్స్ డెవలప్మెంట్ అంటారా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఎవరు వస్తే బాగుంటది గుడివాడలో? గుడివాడలో ఎవరు వస్తే బాగుంటది? తెలియదు, మాకేం తెలియదు అంటారా? చెప్పలేము అంటారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? మాదిరిగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారా జగన్ వచ్చినప్పుడు దాకా ఏం చేయలేదు. ఇప్పుడు టీడీపీ అని వస్తే బాగుంటుంది. మన జగన్ గారు సంక్షేమ పథకాలు చాలా ఇచ్చారు కదా. సంక్షేమ వర్గాలు ఇచ్చారు, కుర్రాళ్ళకి ఏమి ఇవ్వలేదుగా. జాబ్స్ అక్కడ జాబ్స్ ఏం లేదంటారా? ఏం లేదు కదా. అన్ని ఫ్రీగా డబ్బులు ఇచ్చి చేసేది ఏముంది? అందరూ డబ్బులు ఇస్తున్నాడు, ఇచ్చి ఏం లేదు. అదే కుర్రాళ్ళకి ఏం చేస్తే జాబ్స్ అని ఇప్పిస్తే వాళ్ళ ద్వారా కుటుంబాధికారులు అనేది చేసుకోవచ్చు. కుటుంబం ఇవ్వకుండా అదే వాళ్ళకి మొత్తం పెద్దలకి ఇస్తే. థ్యాంక్ యూ అండి. సార్ ఎవరు వస్తారు ఇక్కడ? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు ఎందుకని? ఒక రోడ్డు బాగుందన్నా, నడువు నొప్పి ఎవడో ప్రయాణికుడు అయినా నడువు నొప్పి అంటారు. ఒకసారి చూశారు కాబట్టి అయిపోయిందంటారా? సరే అండి, థ్యాంక్ యూ అండి. ఈసారి ఎవరు వస్తే బాగుంటది గుడివాడలో? ఈసారి ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఈ జగన్ ప్రభుత్వం అడ్డగోలు ప్రభుత్వం అది. ఎందుకని అంటే రీజన్ ఉంటుంది కదా. అడ్డగోలు అంటే మీరే చూస్తారు కదా, ఒక రోడ్డు ఉందా, ఏమైనా ఉందా? అసలు ఉన్నాయి అసలు ఏమి లేవు. ఎక్కడికి ఏ రోడ్డుకి వెళ్ళా కొంత అయ్యం. ఏమి చేస్తారు కాదు. అంటే సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నారు కదా. ఆ ఇచ్చేసిన జనాల దగ్గర బుడ్డీలు డబ్బులు చేస్తారు. బుడ్డి అంటే మందులు డబ్బులు పెంచేస్తారు. అడ్డగోలు 60 రూపాయల మందు 250 రూపాయలు. థ్యాంక్ యూ అండి. సార్ ఎవరు వస్తారు? మా బాబాయ్ వస్తాడు. బాగా వస్తాడా? ఎందుకని? ఎందుకంటే మాకు ఆయన వస్తే అన్న జాబులు ఉంటాయి. ఇప్పుడు ఏం లేవు. 2024 విషయం ఏదో చూపించాడు కదా, అయ్యి ఉంటాయి. పోతున్నారు అన్న రోడ్లు ప్యాచ్లు వెళ్ళి విజయవాడ గుడివాడ రోడ్ ఉందిగా, వెళ్తే ఒళ్ళు హోనం అయిపోతుంది. అది మరి చెప్పాలి మీరు లోకల్ ఎమ్మెల్యే గారికి. మనం ఏం చెప్తాం? మన ఓటు హక్కు లేదు, మాకేం పని వాళ్ళకి. ఇంకా ఓటు హక్కు ఉన్న వాళ్ళతోనే పని. ఓకే, శివ గారు చెప్పండి, ఈసారి ఎవరు వస్తారు ఇక్కడ? జనసేన. టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తారు కదా, ఎవరు వచ్చినా మంచిది అన్నారు. థ్యాంక్ యూ అండి. అంటే గుడివాడ ప్రజలు మార్పు కోరుకున్నాను. 4 times చేశారు అయినా ఈసారి తెలుగుదేశం అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు. మార్పు అంటున్నారు, తెలుగుదేశానికి అవకాశం ఇద్దాం అని అంటున్నారు. మార్పు అంటే గుడివాడకి ఏం కావాలి? ఆయన బస్ స్టాండ్ తీసుకొస్తున్నాడు. ఆల్రెడీ 2 గేట్లకి ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించారు. ఓకే, మరి శాంక్షన్ చేయించారు. ఇటు మనకి అందరూ ఇబ్బంది పడకూడదనే కదా ఆయన అన్ని చేసుకుంటూ. రోడ్స్ కొంచెం కంప్లైంట్ ఎక్కువ ఉంది ఇక్కడ, రోడ్స్ సరిగ్గా లేవు. రోడ్స్ కొన్ని సిటీ అవుట్స్కట్ లో సెంట్రల్ లో ఉన్న మూవ్మెంట్ కొన్ని అది కాంట్రాక్టుల వల్ల అవ్వచ్చు, అది సెంట్రల్ ఆర్డర్ల వల్ల లేట్ అవ్వచ్చు.
అట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక కుటుంబంలోనే అందరు మనుషులు కరెక్ట్ గా ఉంటారని లేదు కదా, ఏదో చిన్న మిస్టేక్లు ఉంటాయి, దాన్నే బిగ్గెస్ట్ గా చూపిస్తారు కొంతమంది. అది కాదు కదా మెయిన్ క్యారెక్టర్. ఆయన గుడివాడకి ఎమ్మెల్యే అయ్యారు, మినిస్టర్ అయ్యాడు. ఆయన ఏం చేశాడు అసలు గుడివాడకి? అసలు గుడివాడ జనాభాకి ఓటేసిన వాళ్ళకి ఆయన ఏం చేశాడు అన్నది మెయిన్ ఎజెండాగా తీసుకోవాలి. ఆయన ఏం చేశాడంటే ఇంటి స్థలం లేని వాడికి ఆయన వాళ్ళకి ఇల్లు వచ్చే విధంగా వాళ్ళకి ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన దగ్గరగా ఉండి, మరి మా గుడివాడ వాళ్ళు నన్ను నమ్మి ఓటేసినందుకు వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కల్పించాలని చెప్పి ఆయన మరి చాలాసార్లు ఇది డిస్కషన్ జరగటం జరిగింది, చేశాడు. అలాగే గుడివాడలో మీరు ఏ లేబర్ని అడిగినా సరే నాకు ఇల్లు లేదు అన్న వాళ్ళైతే లేరు. మరి ఓకే సార్, టీడీపీ జనసేన కలిశారు కదా, ఎలా ఉంటుంది ఆ ప్రభావం ఇక్కడ? ఏమండి, అంతకుముందు కలిసి ఉన్న సంగతి అందరికీ తెలుసు. అంటే 2019లో విడిగా పోటీ చేశారు, ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నారు, దాని ప్రభావం ఏమైనా ఉంటుంది ఇక్కడ? విడిగా అంటే ఇప్పుడు వాళ్ళు లోపల చేతులు పట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీదకి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చుకొని కౌగిలించుకున్నారు. దాని పెద్ద మ్యాటర్ ఏముంది, వాళ్ళ ఇష్టం వాళ్ళదే. ఓకే, అంటే ఇక్కడ ఏమైనా ప్రభావం చూపిస్తుంది అంటారు అంటున్నారు. అది ఎందుకు చూపించిద్ది? ఇప్పుడు నీకు నడిపించేవాడు చేతగాని వాడైతే ఏదో రాళ్ళేసి కొడతా ఉంటారు. నడిపించేవాడు మరి దమ్మున్న లీడరు, అన్ని విషయాల్లో డేరింగ్గా ఉన్నవాడు, అనుభూశాలి, ఏదైతే గుడివాడికి న్యాయం చేయాలో ఆ విధంగా చేసుకునే వ్యక్తి ఆయన నాని గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ నేమ్? నా పేరు రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్. సరే, పార్టీ పరంగా చెప్పలేదు, ఉన్నాయి చాలా ఉన్నాయి. ఏమండి, నాన్నగారు వచ్చే అవకాశం ఉన్నాయండి. ఎవరు? నాన్నగారు వచ్చే అవకాశం ఉంది. నాన్నగారికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరు వస్తే బాగుంటుంది గుడివాడలో? ఎవరు వచ్చినా బాగానే ఉంటుంది సార్. ఎవరు వచ్చినా బాగుంటుంది. వైసీపీ పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ గారి పరిపాలన బాగానే ఉంది సార్. బాగానే ఉందా? ఈసారి వస్తానంటారా జగన్ గారు? చెప్పలేం జనాలు ఎలా ఉంటుందో. ఏమనుకుంటారు జనాలు, ఏమనుకుంటున్నారు? ఈసారి వస్తే టీడీపీ వస్తే బాగుండు టీడీపీ వస్తే బాగుండు అనుకుంటున్నారు కొంతమంది వేరే అనుకుంటా ఉన్నారు. వేరే అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. గుడివాడలో సార్ ఎవరు రావాలనుకుంటారు మీరు? ఏమనుకుంటారు సార్? మీరు లోకల్ గా ఉన్నారు. మా రావి గారికి ఇస్తే రావి గారు వచ్చేవాళ్ళు సార్. మా రావి గారికి ఇవ్వాలి టికెట్. ఈసారి ఎవరు ఉన్నారు అక్కడ? రాము గారికి అయితే 100% వచ్చేస్తారు సార్. వచ్చేస్తారు. చూసారు కదా సార్, రోడ్లు చూసారు కదా. జనసేన కూడా కలిసింది కదా, టీడీపీ జనసేన. అది లేదు సార్, టీడీపీ సపోర్ట్ చేస్తారు జనసేన. అదే జనసేన కలవడం వల్ల టీడీపీకి ప్లస్ మైనస్? సార్ ప్లస్. నాని గారు 4 times చేశారు ఇక్కడ. అవును సార్. మరి ఈసారి ఏంటి సార్ ఆయన? ఏం చేయలేదు కదా సార్, ఆయన ఏం చేయలేదు అంటారా? ఏం చేస్తారు సార్? గురుగారు చెప్పండి, మీరు నాని గారు రావాలి. నాని గారు రావాలా? ఎందుకు సార్? జనాలు చాలా మంది ఏమనుకున్నారు, మార్పు కోరుకున్నారు. 4 times ఆయనకి ఇచ్చాం కదా. అడుగుతున్నారు, చెప్పండి మీరు మామూలుగా. ఆయన అడగండి సార్. గురువు గారు మీ పేరు? నవీన్ కుమార్. సార్ ఎవరు వస్తే బాగుంటుంది సార్? వెనుగండ్ల రావాలండి. రాములు గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. జనసేన వస్తే బాగుంటుంది. జనసేన వస్తే బాగుంటుంది. అంటే టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తున్నారు కదా. అవును. ఇక్కడ టీడీపీ రాము గారికి ఇస్తున్నారని తెలిసింది. రాము గారికి. అవునండి. ఎలా ఉంటది రెండు కాంబినేషన్ లో? బానే ఉండిద్దండి. బానే ఉంటది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన మీరు చూస్తానే ఉన్నారు కదా సార్. ఇప్పుడు మీకు ఎలా అనిపించింది? అది కదా, ఏ అభివృద్ధి ఏం చేయలేదు కదండి. సంక్షేమ పథకాలు కూడా సరికి ఏమందుతున్నాయండి? ఏం అందట్లేదు. ఏం అందట్లేదు అంటారా? ఏం అందట్లేదు అండి. కొడాలని గారు 20 సంవత్సరం చేస్తున్నారు ఇక్కడ. అవును. ఈసారి రారంటారా? చెప్పలేము సార్. ఈసారి పోటీ అయితే మాత్రం గట్టిగానే ఉంది. ఈసారి ఎవరు వస్తారన్నది మరి చూడాలి సార్. ఓకే, థ్యాంక్ యూ. వెనిగల రాము గారు వస్తారు. వెనిగల రాము గారు. జనసేన కలిసింది, ఎలా ఉంటుంది టీడీపీ జనసేన? టీడీపీ జనసేన కలిసింది కాబట్టి వెనుగల రాము గారు వస్తారు. ఈజీ వస్తారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అంత బాగున్నట్లేదు. జగన్ గారి పరిపాలన బాగున్నట్లేదంటారా? ఓకే, మీ పేరు సార్? మీ పేరు? వరప్రసాద్. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తారు ఇక్కడ? వెనుగల రాము గారు. ఓకే, ఎందుకని? పరిపాలన బాగుంది ఆయన. అంటే ఆయన ఇంకా ఎమ్మెల్యే అవ్వలేదు కదా. ఆయన ప్రజలకి దానం సేవ చేస్తాం ఆయన. అన్ని చేస్తున్నారు. ఓకే, ఈసారి వస్తా అంటారు. కంపల్సరీగా వస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన? పర్వాలేదా? ఈసారి ఓటు ఎవరికి వేస్తారు మీరు? జగన్ వేస్తారా టీడీపీకి వేస్తారా? ఎవరికైనా టీడీపీకి చేస్తామండి. టీడీపీకి వేస్తారా? ఎందుకనమ్మా? ఏమో జగన్కి వస్తే జగన్కి వేస్తాము. చెప్పండి సార్. ఓకే సార్.
మీ పేరు? బాను అండి. ఏం చేస్తారు మీరు? నేను కూలి పని చేస్తానండి. ఓకే, చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ? టీడీపీ అనుకుంటున్నాను సార్. టీడీపీ అనుకుంటున్నారు, ఎందుకని? ఏం మరి పరిపాలన కొంచెం అన్ని రేట్లు ఎక్కువ పెరిగిపోయినాయి బాబు, దాని గురించి ఓకే, టీడీపీ రావాలనుకుంటున్నాం. ఇక్కడ కొడాల నాని గారు 20 years నుంచి చేస్తున్నారు కదా, ఓ టైం తగ్గారు. అంతకుముందు బాగానే చేశారు, పర్వాలేదు బాగానే చేశారు. నెక్స్ట్ చంద్రబాబు గారు రావాలండి. ఎవరు? రాము గారా? చంద్రబాబు గారు. చంద్రబాబు గారు రావాలండి. ఓకే, నా కోరిక అదండి. మీ కోరిక. ఓకే, థ్యాంక్ యూ సార్. వాళ్ళు టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది, ఎందుకని? ఎందుకనే ఉందన్న, డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. జగన్ గారు ఎలా ఉంది డెవలప్మెంట్? జగన్ గారు ఎలా చేస్తున్నారు? జగన్ గారు వేస్ట్ అన్న. వేస్ట్ అంటారు, ఎందుకని? అసలు మా స్టూడెంట్ అన్న, మా స్టూడెంట్స్ కి అసలు ఏం లేదు. ఏమి లేదంటారు. బీటెక్ ఫైనల్ ఇయర్ నేను, నాకు ఇప్పుడు దాకా ఏం ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఏమీ లేదు. ఏం బాగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదా? ఇస్తున్నారు కానీ లేట్ గా పడుతుంది. మా కాలేజీలోనే కట్టమంటారు. మొన్న మా కాలేజీలో ఒక ఫీ పే చేయమన్నారు, ఫీ పే చేసాం. మళ్ళీ తర్వాత వాళ్ళు వేసినప్పుడు తీసుకోమంటున్నారు. వాళ్ళు ఎప్పుడు వేస్తారు? ఇంకా 2 months లో ఎలక్షన్స్ వచ్చేస్తాయి దగ్గరికి. ఓకే, ఏం చేయట్లేదుగా మరి. జగన్ అయితే వేస్ట్ అన్న. ఓకే, మళ్ళీ మాకు జాబ్స్ కూడా రావాలి ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు మీరు? వైసీపీనా టీడీపీనా? టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకనండి? టీడీపీ బాగుంటుందని, ఎందుకంటే ఒకసారి వైసీపీ చూసాం కదా, టీడీపీ కూడా చూద్దాం. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? బాగుందా బాగోలేదు? యావరేజ్ ఉందా? యావరేజ్ గా యావరేజ్ గా ఉంది. ఏం చేస్తే బాగుంది అనుకున్నారు మీరు? ఏం చేస్తే సంక్షేమ పథకాలు ఎక్కువ ఇచ్చారు కదా, చేస్తే బాగుండదు. సంక్షేమ పథకాలు చాలా ఇచ్చారు కదా, ఇచ్చినా గానీ ఎందుకు ఉపయోగపడలేదు అంటారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. టీడీపీ వస్తే బాగుంటుంది అనుకున్నాం సార్. ఎందుకండి? ఏంటి సార్, అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది, పరిపాలన బాగా మాకు అసలు. రోడ్లే ముందు మెయిన్. రోడ్లు మేము రోజు ఫీల్డ్ లో బయట తిరుగుతూ ఉంటామండి. ఓకే, ఇంటికి చేరే వరకు నమ్మకం లేదు, ఎక్కడ పడిపోతామో ఏం జరిగిద్దో. సంక్షేమ పథకాలు ఇస్తే మాత్రం హాస్పిటల్ కూడా రావండి, ఏదైనా జరిగిందండి. ఓకే, ప్లస్ ఇప్పుడు వచ్చి వ్యవసాయాలకు సరిగ్గా నీరు లేదు. ఆ నీరు అయిందని అనుకుంటే ఇప్పుడేమో పొలాలన్నీ పడిపోయినాయి, ఆడ బాధలు చూడలేకపోతున్నాం. వ్యవసాయం విషయానికి వచ్చేటప్పుడు ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక వాదా లేదు, ఒక రాజధాని లేదు, అవన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయింది. ఈసారి సంక్షేమ పథకాలు వస్తే మాత్రం మాలంటోళ్ళకి ఇస్తారండి, మరి ఎవరో జాగ్రత్త తెలియదు. సార్ టీడీపీ వస్తేనే మళ్ళీ మొన్న కూడా టీడీపీ ఉంటుంది, డెవలప్ అయ్యేదండి రాష్ట్రం కూడా. ఓకే, 5 సంవత్సరాలండి. థ్యాంక్ యూ సార్. ఓకే, చెప్పండి, గుడివాడలో ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి? ఎవరు వస్తే బాగుంటుంది అంటే పనిచేసే వ్యక్తి ఎవరు వచ్చినా బాగలేదు. కొడాల నాని గారి పని ఎలా చేస్తున్నారు వాళ్ళు? కొడాల నాని గారు మాకు విరోధం కాదు, లేకపోతే ఏతం కాదు, ఆయనకే చేసాం ఇప్పుడు దాకా. ఓకే, మరి ఈ 4 ఐటీఎంల్లో ఆయన చేసిన ఫలితాన్ని ఏదైనా ఉంటే చూపిస్తామని ఆయనకే చేస్తాం. ఓకే, మార్పు చూద్దాం అనుకుంటున్నాం. ఆయన మాకేం విరోధం కాదు, మార్పు చూద్దాం అనేది అనుకుంటున్నాం. ఓకే, అంటే 4 times చేశారు కాబట్టి ఒకసారి మార్పు చూద్దాం. 2 సార్లు గెలిచాడు, గవర్నమెంట్ లేదు, తప్పు లేదు, ఆయన అయినా ఏం చేయలేడు. ఓకే, గవర్నమెంట్ ఉందా, మంత్రి పదవి ఉంది. ఓకే, చుట్టుపక్కల రోడ్లన్నీ చూడండి, ఏదో రోడ్డు అన్నా బాగుందా అడగండి. ఓకే సార్, ఓకే, అదే సార్. బాగుంటే ఆయన తప్ప ఇంకెవరికి వేసుకుంటాం. జగన్ గారి పరిపాలన ఉంది? జగన్ గారి పరిపాలన మేము చూసేదేమన్నా, మీరు చెప్పాల్సిన పని ఏమన్నా మీకు తెలుసు, మాకు తెలుసు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు అంటారు కదా జనాలు. అది ఏదో చెప్తే చెప్పండి సార్. మీరు మేము కూడా అంతే, కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం అండి. అంటే కొడాల నాని గారు ఎదులేని వ్యక్తి, ఆయనకి ఎవరికి ఆయనే సాటి, ఎవరు ఆయన ముందు నిలబడలేరు. వెంకట రాము గారు కూడా ఈసారి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ప్రయత్నం వస్తే బాగానే ఉంటే చూద్దాము, లేకపోతే ఈయనైనా మాకు మంచి పనులు చేస్తే ఈయన గెలిపిస్తాకేమో అభ్యంతరం లేదు. అదేండి, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఇప్పుడు వాళ్ళు సారీ టీడీపీ వస్తుంది సార్. టీడీపీ వస్తుంది, ఎందుకని సార్? ఏం చేసే పనులను బట్టి. జగన్ గారు సంక్షేమ పథకాలు బూతుల మినిస్టర్ గారికి ఏరు, ఈసారి బూతుల ఎమ్మెల్యేకి ఏరు ఏరు, సేమ్ క్యాస్ట్ అట్లా తిడితే ఎట్లా వేస్తారు? అది గుడివాడలో. గురువు గారు, ఈసారి గుడివాడలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? గుడివాడలో ఎవరైనా వచ్చిన పని అక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే రాడు. ఓకే, అది ఎందుకని అంటారు? ఎందుకన్నా ఏం చేశాడని? దేశంలోనే నెంబర్ 1 స్థానంలో సంక్షేమ పథకాలు అన్నాడు ఆయన. ఏం సంక్షేమ పథకాలు ఇచ్చాడు? అమ్మఒడి,
రైతు భరోసా జగన్ రాష్ట్రాన్ని డెవలప్ చేయలేదుగా. తెలియదంటారా? 11 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ముంచాడు. అది పరిస్థితి. ఓకే. లోకల్లో గుడివాడ ఏమనుకున్నారు జనాలు? వాళ్ళు ఏమన్నారు, ఇంకా మా సీట్ డిక్లేర్ చేయలేదుగా. చేయలేదు. టీడీపీ సీట్ డిక్లేర్ చేయరా? రాము గారు అన్నారు. అన్న తర్వాత కానీ తెలుస్తుంది అంటారు. అవును. జనసేన కలిసిందా టీడీపీలో? జనసేన టీడీపీ కలిస్తే కొడతాయని ఆలోచన. ఆలోచన. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఈసారి మీ ఓటు ఎవరికి? మా ఓటు కొడాలి నాని గారికి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఆయనకి రిజర్వేషన్ ఉందండి. రిజర్వేషన్ ఉంటారా? రోడ్లు బాగుంటున్నారు జనాలు. రోడ్లు బాగుంటే రోడ్లను కూడెడతాయండి. కొడాలి నాని గారు కూడెట్టారు చాలా మందికి. ఓకే, అది. ఓకే, థ్యాంక్ యూ అండి. శ్రీకృష్ణ గారు చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది గుడివాడలో? గుడివాడ నియోజకవర్గంలో వచ్చేది నాని గారేనండి. ఇక్కడ ఎవరో రారు. ఓకే. ఆయన అడ్డా అది. అంటే ప్రజలు కూడా వాళ్ళ పథకాల ద్వారా ఆయనకి ఎక్కువగా ప్లస్ పాయింట్ ఉంది. కనీసం 80% ఆయనే వచ్చారు. కొంతమంది ఏమంటున్నారంటే 4 times చూసాము. కొంతమంది ఏమంటున్నారంటే 4 times చూసాము, ఈసారి మారుద్దామా అంటున్నారండి. మారితే మారుతుంది, ఎవరు చెప్పలేం కదా. మార్పు చెరుపు అనేది ఎప్పుడు ఉంటది. రోడ్ల గురించి తెలంగాణలో ఎలా మారిపోయింది, ఆటోమేటిక్ బీఆర్ఎస్ వస్తుంది అనుకున్నారు, ఆటోమేటిక్ ఒకసారి తిరగబడింది. రేపు ఏమైనా ఈయన ఏమన్నా చంద్రబాబు నాయుడు ఎక్కువ నమ్మకం లేదంటారు. ఎవరు వచ్చేదని అది కరెక్ట్ గా చెప్పలేం. కాకపోతే ఏంటంటే మా గుడివాళ్ళ నాని గారు వస్తారని మాకు ఒక ఆశ. రోడ్లు వేసినా అయిపోయినా మాకు నాని గారే వస్తారు. చెప్పండి సార్, చాలా అంటారు. మరి అడగండి, వెళ్ళి నాన్నగారు అడగాలి కదా. వెళ్ళి నాన్నగారు చేస్తాడు. 2 తడలు ఆయన పరిస్థితి బాగలేదు. ఇప్పుడు ఈ తరం బాగుంది కాబట్టి ఈసారి బాగా చేస్తాడేమో. ఓకే, థ్యాంక్ యూ అండి. వాళ్ళు ఎవరు వస్తారంటే నాన్నగారే వస్తారు. నాన్నగారు వస్తారంటారా? అంటే 4 times అయింది, ఈసారి మార్పు అంటున్నారు జనాలు కొంతమంది. అదే 2020 మ్యాచ్ లాగా ఉంది. 2020 ఉందా? తప్పకుండా అంటారు ఈసారి. టీడీపీ జనసేన కలిసిందంటారు. కలిసినా సరైన క్యాండిడేట్ లేరు. అంటే రాము గారు అంటున్నారు. చెప్పలేము, ఆయన దిగితే వచ్చాము. ఎలా క్యాండిడేట్ ఎటువంటి బాగుంటుంది? ఆయన గురించి మ్యాటర్ తెలియదు మనకు. తెలియదా మీకు? మీ పేరు ఎలా ఉంది సార్ గుడివాడలో ఈసారి? గుడివాడలో టీడీపీ వచ్చే అవకాశం. ఎందుకంటారు? మార్పు కోరుకుంటున్నారు. ఒక 18-19 సంవత్సరాల నుంచి మార్పు లేదు. మార్పు కోరుకుంటున్నారు. అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? జగన్ గారి పరిపాలన బాగానే ఉంది, కానీ ఆ పథకాలు బాగానే ఉన్నాయి, కానీ అభివృద్ధి లేదు. రోడ్లు కానీ ఉపాధి కానీ కొన్ని మైనస్ పాయింట్. థ్యాంక్ యూ సార్. అంటే ఉందండి, ఇప్పుడు గొడవలు అని అన్నారు అనుకో, స్కూల్ పిల్లలుగా అతనాడు. కాకపోతే ఆయన చేసిందంటే రోడ్లు ఇట్లా వేయలేదు గుడివాడ చుట్టుపక్కల. అది ఇబ్బందిగా ఉంది. కట్టమని బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మనకేం తెలీదా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన అంతంత మాత్రానే ఉంది. ఎందుకని అలాగంటున్నారు? ఏం చేశాడు ప్రజల్ని? గుడివాడలో మనకేం చేయలేదండి. నాని గారు ఏమి చేయలేదా? ఏం చేయలే. 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు అధికారం లేదన్నారు. అధికారం వచ్చినాక ఏం చేయలేదు. మినిస్టర్ పదవి వచ్చిన. ఓకే. దేనికంటే ప్రజల స్పందన ఎలా ఉంది తెలుసుకుంది. దేని గురించి అన్న? రాష్ట్ర పరిపాలన ఎలా ఉంది? ఈసారి ఎవరు వస్తారు? అయితే ఒకటి సార్, మిడిల్ ఫ్యామిలీకి, బిలో మిడిల్, బాగా లేబర్ కి ఇబ్బంది ఏమి లేదు. ఇబ్బంది లేదండి. ఓకే. కాస్త డబ్బు ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంతమందికి ఎటువంటి ఇబ్బంది సార్? అది ఆ రోడ్లు వేయలేదు అయ్యి అంటారు. రోడ్లు అంటే అందరికి ఇబ్బంది కదా. రోడ్లు అంటే అందరు తిరుగుతారు. ఒకటండి, మిడిల్ ఫ్యామిలీకి కానీ వైట్ కార్డు ఉన్న వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. బెనిఫిట్స్ ఓకే. పిల్లలకి ఫైనాన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అంటే వాళ్ళకి ఇబ్బంది లేదు. ఓకే, డబ్బులు వస్తున్నాయి కాబట్టి. అదే అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.